మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ రైతు వేదికలో గురువారం రోజున లీవ్ ఫామ్ కార్పొరేషన్ సంస్థ వారు ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన కార్యక్రమాన్ని తూప్రాన్ మున్సిపల్లోని రైతు వేదికలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మెదక్ జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్ మాట్లాడారు. భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు లీవ్ ఫామ్ సంస్థ అధికారులు ఉద్యానవన పంటకు వ్యవసాయ పంటకు మధ్య గల వ్యత్యాసాన్ని రైతులకు తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఆయిల్ ఫామ్ తోటలకు అతి తక్కువ పెట్టుబడితో తక్కువ నీటితో మొక్కలను ఉత్పత్తి చేసుకోవచ్చన్నారు. పంట వేసే సమయంలో వాటికి కావాల్సిన సేంద్రియపు ఎరువుల్ని సంస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుందని రైతులకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన అధికారులు మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని వివరిస్తూ ఇది చాక్లెట్ తయారీలో ఉపయోగపడుతుందన్నారు. ఈ ఆయిల్ ఫామ్ పంటను 1 ఎకరంలో మొక్కలు నాటినట్లయితే 10 లక్షల రూపాయల వరకు రైతులకు లాభం వచ్చే అవకాశం ఉంటుందని, మొక్కలకు కావాల్సిన ఎరువులను విత్తనాలను అందించడానికి ఆయిల్ ఫామ్ ఆయిల్ సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. ఒక్కొక్క మొక్కకు 20 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతోందని, ఇచ్చిన ప్రతి మొక్కకు 193 రూపాయల సబ్సిడీ సన్న చిన్నకారు రైతులకు ఇవ్వడం జరుగుతుందని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీ ఉంటుందని, వ్యవసాయ సంబంధిత పంటల కంటే ఈ ఆయిల్ ఫామ్ పంటల ద్వారా రైతులు అత్యధిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయని వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, గ్రామ అధికారులు, రైతులు భారీ మొత్తంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో లీవ్ ఫామ్ ఆర్గనైజేషన్ కృష్ణ, ఎంఏఓ గంగమల్లు, ఏఈఓ సింధు, ఏఈఓ రమ్య వారి సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కొమ్ము పురుగు అంటాము. అంటే ఏంటంటే యాక్చువల్లీ అయితే అది ఈత చెట్లు, తాటి చెట్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ మట్టల కింద పడతాయి కదా, దాంట్లో అది డెవలప్ అవుతుంది. యాక్చువల్లీ అదృష్టం ఏంటంటే మెదకులో బాగా తక్కువ ఉన్నాయి తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ. చాలా కంపెనీ చేయాల్సినటువంటి పనులు మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో కంపెనీ యొక్క బాధ్యత ఏంటంటే చట్టబద్ధకి లోపలి కేటాయించినటువంటి ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ ఎటువంటి మార్కెటింగ్ ఇబ్బందులు తలెత్తకుండా మార్కెటింగ్ వ్యవహారాన్ని నిర్వహించాల్సిన బాధ్యత లీవ్ ఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉంది. అదేవిధంగా చట్టానికి ఏదైతే లోబడి కేటాయించినటువంటి కంపెనీ నాణ్యతమైన మొక్కలు ఇచ్చి, సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి, మీకు మొక్కలు పెంచే విధానం నుంచి, నాటే విధానం నుంచి 30 నుంచి 35 సంవత్సరాల వరకు సర్వీస్ ఇచ్చే బాధ్యత కంపెనీ ఉంది. సో ఇదొకటి. తర్వాత మొక్కలు పెంచిన తర్వాత హార్వెస్టింగ్, కోతకు వచ్చినప్పుడు కోతకు ఏ టైంలో కోతకు పోయాలి, ఏ టైంలో మీరు హార్వెస్టింగ్ చేయాలి, అది ఆ ప్రాసెస్ మొత్తం కూడా కంపెనీ బైబ్యాక్ తీసుకుంటుంది. సో బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఎవరైతే రైతులు అయితే చేసుకున్నారో, ఇప్పుడు దగ్గర సుమారు 700 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరిగింది మెదక్ జిల్లాలో. ఆ 700 ఎకరాలు ఎవరైతే 700 ఎకరాల రైతులు అందరికీ మేము బైబ్యాక్ అగ్రిమెంట్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఇస్తున్నాము. సో రైతులందరికీ మేము తెలియజేసిన విధంగా రైతులు ఎక్కడ కూడా నిశ్చయం చెందకుండా హ్యాపీగా ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవచ్చు. ఇంకో విషయం తెలియజేయాల్సింది ఏమనగా ఒకే భూమిలో 4 రకాలైన పంటలు పండించవచ్చు. అంటే ఏ పంట కూడా లేదు. మీరు ఆలోచించండి. ఇంతకు సాధించినప్పుడు ఆయిల్ ఫామ్ పంటలు, అంతర పంటలు అన్ని రకాలైన పంటలు వేసుకోవచ్చు. ఎక్సెప్ట్ వరి వదిలేస్తే అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించినవి అన్ని పంటలు వేసుకోవచ్చు. సో అంటే రైతు కొంచెం నిల్వగలుగుతాడు. ఒకటి. మూడవది ఏంటి, ప్రొక్యూర్మెంట్. గవర్నమెంట్ నుంచి ప్రొక్యూర్మెంట్ ఉంది కాబట్టి అమ్ముకోవడంలో టెన్షన్ లేదు. ఇట్లాంటి కొన్ని కారణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే మనం వేరే పంటలు ఎప్పుడు కూడా. జిల్లా ఉద్యానాధికారి మెదక్ ఈరోజు ఆయిల్ పామ్ తోటల మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది తూప్రాన్లో. మనము వరితోటి కంపేర్ చేసుకుంటే ఆయిల్ పామ్లో మనకు దాదాపుగా 3 రెట్ల లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరినీ కూడా ఈ ఆయిల్ పామ్ పంట మీద అవగాహన కల్పించడం జరిగింది. దాదాపుగా 1 ఎకరం పెట్టుకుంటే వరి మనకు 15 నుంచి 20 వేల వరకు ఎక్కడైతే లాభం వస్తుందో, అదే ఆయిల్ పామ్ తోటలు పెట్టుకుంటే 1 ఎకరానికి మనకు దాదాపుగా 1 లక్ష రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరి భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఈరోజు అవగాహన సదస్సుకు వచ్చినటువంటి రైతులందరికీ కూడా ఈ ఆయిల్ పామ్ తోటల మీద అవగాహన కల్పించేసి వాళ్లకు ఆయిల్ పామ్ తోటలు పెట్టడానికి ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.